అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు ఈ పర్పుల్ ప్లాంట్ మొక్క గురించి చెప్తాను. దీని పేరు వచ్చేసి పర్పుల్ హార్ట్. దీని సైంటిఫిక్ నేమ్స్ వచ్చేసి చాలా అయితే ఉన్నాయి. ఇదేంటంటే మనకి ఆకులు చూసారా, బాగా పర్పుల్ కలర్లో ఉండి మనకి నీట్గా ఇంట్లో ఇండోర్ గార్డెన్లో పెంచుకోవడానికి, అలాగే అవుట్డోర్లో కూడా పెంచుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదేంటంటే హౌస్ క్లెన్సర్ కింద యూజ్ అవుతుందని కొన్ని ఆర్టికల్స్లో అయితే చదివాను. అలాగే ఈ మొక్కలో మనకి పువ్వులు చూసారా ఎంత అద్భుతంగా చిన్న చిన్న పూలు ఉంటాయి. మనం ఇండోర్ ఇది బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇండోర్ ప్లాంట్లు పార్షియల్ సన్లైట్లు కూడా బతికే ఉంటుంది. దీంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఫుల్ సన్లైట్ కొడితే ఎండిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు పార్షియల్ సన్లైట్లు పెట్టుకోవాలి, లేదంటే ఇంట్లో పెట్టుకొని అంటే వారానికి ఒకసారి కానీ 2 వారాలకు ఒకసారి కానీ ఎండలో పెట్టుకుంటే మీకు బాగా గ్రో అవుతుంది. ఈ ప్లాంట్ వచ్చేసి మనకి ల్యాండ్ కవరింగ్ కూడా వాడతారనమాట. ఏంటి ల్యాండ్ కవరింగ్ అంటే మనం ఇంటి చుట్టూరు మట్టి ఉంటుంది, మట్టిలో ఇలా వేస్తే అలా స్ప్రెడ్ అయిపోయి మంచి గుబురుగా కూడా పెరుగుతుంది. గుబురుగా పెరిగిన తర్వాత మనకి అలాగే దీన్ని ఈజీగా చాలా కేర్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు పెంచుకోవాలంటే మీరు ఈ మొక్కని ఏం లేదు, సింపుల్గా ఈ నోడుని చూసారా, ఇది విరగొట్టి, ఇదిగోండి ఈ నోడు ఉంది కదా, ఈ నోడు ఒకటి విరగొట్టేసుకుని మీరు మట్టిలో కానీ పెట్టుకొని, అలా ఒకవేళ కుండీ అనుకోండి, కుండీలో పెట్టుకుని కూడా ఈజీగా పెంచుకోవచ్చు. దీని వాటర్ కూడా పార్షియల్ వాటరింగ్ ఇవ్వాలి, ఫుల్గా ట్రైన్ చేసి కూడా. ఏంటంటే సీజన్ బట్టి 2 వీక్స్ ఒకసారి ఫుల్గా వాటర్ పట్టేసి బయట ఒకసారి ఒక రోజు ఎండలో పెట్టి నెక్స్ట్ డే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే కనుక నెక్స్ట్ 2 వీక్స్ దాకా మీరు వాటర్ ఇవ్వాల్సిన, ఒకవేళ ఎండిపోతుందని అనిపిస్తే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మీకు ఇది చూసుకుంటే చాలా ఆకులు కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి, చూసారు కదా. అలాగే మీరు పాటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే 30% సాయిల్, 30% కోకోపీట్, ఇంకో 30% మెన్యూర్, ఇంకా వేసుకుని ఇంకో 10% లైట్ శాండ్ లాంటిది కలిపి వేసుకుని పెట్టుకుంటే మీకు లేదంటే కొంచెం మెన్యూర్ లాంటిది అంటే వర్మీ కంపోస్ట్ లాంటివి తీసుకుని ఇండోర్లో అయితే ఈజీగా అయితే పెంచేసుకోవచ్చు. దీనికి పెద్దగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అలా ఒక కింద అలా మన గార్డెన్లో లూజ్ సాయిల్ మట్టిలో కనుక వేసుకున్నా బాగా స్ప్రెడ్ అయిపోద్ది. ఇది ల్యాండ్ కవరింగ్కి బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ మొక్క అయితే. దీనికి మీకు ప్రీవియస్గా చెప్పినట్టే ఎయిర్ ప్యూరిఫైయర్ కింద కూడా పనిచేస్తుందని చెప్పి ఒక ఆర్టికల్ అయితే చూశాను. ఆబ్వియస్గా మనకి ఇంట్లో మొక్కలుంటే ఆక్సిజన్ బాగానే వస్తుందిగా. స్నేక్ ప్లాంట్ దాంట్లో టాప్లో ఉంది, ఇది కూడా నన్ ఆఫ్ దెమ్ అనమాట. ఇండోర్లో పెంచుకోవడానికి ఇది కూడా బాగా సూటబుల్ మొక్క అనమాట. మీకు చూసే విధానంగా అయితే దీనికైతే కొన్ని పువ్వులు వచ్చినాయి, కొన్ని పువ్వులు చూడటానికి అయితే ఇలా ఉన్నాయి, చూసారుగా. ఇది సైడ్ వ్యూ. దీంట్లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో ఇది ఒక పర్పుల్ వెరైటీ అనమాట. దీన్ని మీకు చెప్పేసాను, కంప్లీట్గా చెప్పేసా. మన ఎయిర్ ప్యూరిఫై కింద పనిచేస్తుంది. మ్యాక్సిమం మొక్కలన్నీ పనిచేస్తాయి అన్నమాట. కొన్ని మొక్కలు దాంట్లో బెస్ట్ ఉన్నవి. దీంట్లో మీకు ఈజీగా పెంచుకోవచ్చు, ఈజీగా గ్రో చేసుకోవచ్చు. జస్ట్ ఇది మీకు చెప్పాక ఈ స్టెమ్ని ఇరగొట్టి సాయిల్లో పెడితే బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడితో వీడియోని ఏం చేస్తున్నా. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.